వెల్కమ్ టు టీ న్యూస్. నేను సింధూరా. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్ ముఖ్య నాయకులతో కేసీఆర్ సమావేశం. లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం దిశానిర్దేశం. కేసీఆర్ వరంగల్ రోడ్ షో గ్రాండ్ సక్సెస్. బీఆర్ఎస్ అధినేతకు ఓరుగల్లు జనహారతి. ఇవాళ ఖమ్మంలో బీఆర్ఎస్ అధినేత రోడ్ షో. కేసీఆర్ రాక కోసం భారీ ఏర్పాట్లు చేసిన పార్టీ శ్రేణులు. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే కుట్ర జరుగుతోంది. పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు లేకుంటే ఆగమైతామన్న కేటీఆర్. చతికిలపడ్డ కాంగ్రెస్, బీజేపీపై ప్రజా వ్యతిరేకత. మళ్లీ నెంబర్ 1 దిశగా దూసుకొస్తున్న బీఆర్ఎస్. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డికి ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఇందల్వాయి మండలం గన్నారం గ్రామంలో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచార సభలోనే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని గ్రామస్తులు నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల హామీలు ఏమయ్యాయని గ్రామస్తులు ప్రశ్నించారు. మాయమాటలు చెప్పి ఓట్లు వేసుకొని గద్దెనెక్కి మళ్లీ మోసం చేయాలని చూస్తున్నారా అంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ప్రశ్నించడంతో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి నీళ్లు నమిలారు. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రచారాన్ని మధ్యలోనే ముగించుకొని వెనుదిరిగారు. మరి వాళ్ళు కూడా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి వారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. దయచేసి మీటింగ్ లో మధ్య మధ్యలో మాట్లాడకుండా, ఎందుకంటే కొన్ని విషయాలు చెప్పడానికి ఇక్కడికి వచ్చినాం మనం. ఇవాళ గన్నారం గ్రామం అంటే నాకు కొత్త కాదు. 20 సంవత్సరాల నుండి ఈ గ్రామానికి వస్తూనే ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో వచ్చినాం, తర్వాత 2018 ఎన్నికల్లో వచ్చినాము, మళ్ళీ 5 నుండి వస్తూనే ఉన్నాం. నిన్నగాక మన గాంధీ మనం పెట్టి ఇక్కడ మన ఆ చెట్టు పడిపోతే కూడా వచ్చినాం. ఆ ఇల్లు కూలిపోయింది అని చెప్పి అది ముందటలో మన వాళ్ళది. మరి ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా గన్నవరం ప్రజలకు నేను అక్కలకు అందరు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మేము కొంచెం ఆలస్యమైంది, 8 గంటలకు రావాల్సి ఉండే, కొంచెం ఇప్పుడు 9:30 అవుతుంది. ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు మీరు ఓపిక పట్టండి. పెద్దలు మనకు అతిథులు వచ్చిరు, మన పార్లమెంట్ అభ్యర్థి, వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మేము ఇక్కడ వరకు మీరు అక్కడ ఇంటర్గా మాట్లాడుకుంటే మేము చెప్పింది మీకు అర్థం కాదు, మీకు చెప్పింది మాకు అర్థం కాదు. దయచేసి ఒక 20 నిమిషాలు మీరు ఓపిక పట్టండి. మళ్ళీ మీరు తెల్లారి మీ ఊరిని మీరు మాట్లాడుకోవచ్చు ఎంతంతా. అందుకని లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దూసుకుపోతున్నారు. ఈ మేరకు వరంగల్లో నిర్వహించిన బీఆర్ఎస్ రోడ్ షో గ్రాండ్ సక్సెస్ అయింది. అనంతరం హన్మకొండలోని కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో కేసీఆర్ బస చేశారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో గెలుపు కోసం పనిచేయాలని సూచించారు. ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. మీరు దయచేసి మిషన్ 2 విషయాలు చెప్తాను. ఒకటి ఇది, రెండవది ఏంటంటే 101% ఎక్కువ. వరంగల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షో గ్రాండ్ సక్సెస్ అయింది. అడుగడుగునా కేసీఆర్ కు జన నీరాజనం పడుతూ బస్సు యాత్రలో జనం బీఆర్ఎస్ అధినేత వెంట కలిసి నడిచారు. జై కేసీఆర్, సీఎం కేసీఆర్ నినాదాల హోరుతో బస్సు యాత్ర మార్మోగింది. ప్రజానేతకు ఓరుగల్లు ప్రజలు జనహారతి పట్టారు.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ నగరానికి వచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వరంగల్ నగరంలోకి ప్రవేశించినప్పటి నుంచి రోడ్ షో ముగిసే వరకు అడుగడుగున వేలాది మంది జనం కిలోమీటర్ల దూరం కేసీఆర్ వెంటే నడిచారు. రోడ్డు పొడవునా జనం రోడ్ షోకు ఇరువైపులా జై కేసీఆర్, సీఎం కేసీఆర్ అంటూ నినాదాలతో స్వాగతం పలికారు. కేసీఆర్ బస్సు యాత్ర జనగామ, స్టేషన్ గన్పూర్ మీదుగా వరంగల్ మహానగరంలోకి చేరుకుంది. రాంపూర్, మడికొండ, కాజీపేట, అదాలత్ సర్కిల్ మీదుగా బస్సులో కేసీఆర్ అంబేద్కర్ జంక్షన్ వరకు చేరుకున్నారు. అక్కడి నుంచి జన ప్రవాహం కేసీఆర్ కు ఎదురేగి వచ్చి ఘన స్వాగతం పలికింది. భారీగా వచ్చిన జనం మధ్య నుంచి సభ జరిగే హన్మకొండ చౌరస్తా వరకు చేరుకునేందుకు చాలా సమయం పట్టింది. అంబేద్కర్ జంక్షన్ కు రాత్రి 7:37 వచ్చిన కేసీఆర్ అక్కడి నుంచి కిలోమీటర్ దూరంలోని హన్మకొండ చౌరస్తా వరకు వచ్చేసరికి రాత్రి 8:25 అయింది. కిక్కిరిసిన జనంతో బస్సు ఆలస్యంగా వెళ్లాల్సి వచ్చింది. వరంగల్ నగరంలో కేసీఆర్ రోడ్ షో మొత్తం భారీ జనంతో ఉత్సాహంగా సాగింది. కేసీఆర్ రోడ్ షోకు ప్రజలు డప్పు చప్పులతో స్వాగతం పలికారు. కేసీఆర్ ను చూస్తూనే కిలోమీటర్ల దూరం బస్సు వెంట నడుస్తూ వెళ్లారు. వరంగల్ లోక్సభ నియోజకవర్గంలోని వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, స్టేషన్ గన్పూర్, పరకాల, వరంగల్ తూర్పు, పాలకుర్తి అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి భారీగా జనం కేసీఆర్ రోడ్ షోకు వచ్చారు. అదాలత్ జంక్షన్, నక్కలగుట్ట, అంబేద్కర్ జంక్షన్, పెట్రోల్ పంపు జంక్షన్, మిషనరీ హాస్పిటల్, అశోక్ జంక్షన్ వద్ద అన్ని వైపులా రోడ్లు జనంతో కిక్కిరిసిపోయాయి. కేసీఆర్ ప్రసంగం వినేందుకు, ఆయనను చూసేందుకు గంటల కొద్దీ వేచి ఉండి ఓపికగా ప్రసంగం విన్నారు. కేసీఆర్ ప్రసంగానికి మధ్యలో నినాదాలతో మద్దతు తెలిపారు. తెలంగాణ మలి ఉద్యమంలో వరంగల్తో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ వివరిస్తున్నప్పుడు ప్రజలు జై తెలంగాణ అని గట్టిగా నినదించారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని కేసీఆర్ వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వరంగల్ ఉమ్మడి జిల్లా అభివృద్ధి, సాగు, తాగునీరు, కరెంటు సరఫరా, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం, ములుగు, భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, నర్సంపేటలో మెడికల్ కాలేజీల నిర్మాణం గురించి కేసీఆర్ చెప్పినప్పుడు జై కేసీఆర్, సీఎం కేసీఆర్ అనే నినాదాలు హోరెత్తాయి. కాకతీయ టెక్స్టైల్ పార్కు తెచ్చుకున్నాం అన్నప్పుడు ప్రజలు చప్పట్లతో ప్రతిస్పందించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎస్ఆర్ఎస్పీ కాల్వ నుంచి నీళ్లు రాలేదని, కాళేశ్వరం కట్టిన తర్వాతే పరకాల, భూపాలపల్లి, వర్ధన్నపేట, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, పాలకుర్తి నియోజకవర్గాల్లో సాగునీరు అందిందని, పుష్కలంగా పంటలు పండాయని కేసీఆర్ వివరిస్తున్నప్పుడు జనం చప్పట్లతో మద్దతు పలికారు. కాంగ్రెస్ అన్యాయం, బీజేపీ ద్రోహంపై రగిలిన జనం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ద్రోహంపై కేసీఆర్ వివరించినప్పుడు ప్రజలు రగిలిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు ఎలా ఉందని కేసీఆర్ అడిగినప్పుడు ఏమీ లేదని జనం చేతులెత్తి చెప్పారు. కళ్యాణ లక్ష్మితో తులం బంగారం అడుగుతున్నదా, రైతు బంధు అందరికీ వచ్చిందా, రుణమాఫీ జరిగిందా, మహిళలకు 2500 ఇస్తున్నారా, రైతు బీమా వస్తున్నదా అని కేసీఆర్ రోడ్ షోకి వచ్చిన ప్రజలను అడిగారు. కేసీఆర్ అడిగిన ప్రతి ప్రశ్నకు ప్రజలు చేతులెత్తి లేదు అంటూ ముక్తకంఠంతో చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వరంగల్ ఉమ్మడి జిల్లాకు అన్యాయం చేసిందని కేసీఆర్ అన్నప్పుడు జనం బీజేపీకి వ్యతిరేకంగా స్పందించారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీని బీజేపీ ప్రభుత్వం ఇవ్వలేదని కేసీఆర్ వివరించారు. ఇప్పుడు వరంగల్కు సాగునీరు ఆదరువుగా ఉన్న గోదావరి నీటిని బీజేపీ ప్రభుత్వం తమిళనాడుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరిస్తుందని కేసీఆర్ చెప్పినప్పుడు జనం బీజేపీ కాంగ్రెస్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్ఎస్ తరపున స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరి పేరు లేకుండానే కేసీఆర్ ప్రసంగంలో ప్రస్తావించగానే రోడ్ షోకు వచ్చిన జనం కడియం ద్రోహి అంటూ నినాదాలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవి పోతుందని,
స్టేషన్ గన్పూర్ కు ఉప ఎన్నిక వస్తుందని, రాజయ్య గెలుస్తాడని కేసీఆర్ మాట్లాడినప్పుడు జనం ఈలలు చప్పట్లతో హన్మకొండ చౌరస్తా జంక్షన్ మార్మోగింది. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించిన రోడ్ షో భారీ జనంతో విజయవంతమైంది. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల్లో కేసీఆర్ రోడ్ షో ఉత్సాహాన్ని పెంచింది. తెలంగాణ పునర్నిర్మాణం జరగాల్సిన అవసరం ఇంకా ఉందన్నారు కేసీఆర్. జైళ్లకు భయపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. జైళ్లకే భయపడితే అసలు తెలంగాణ రాష్ట్ర కళ సాకారం అయ్యేదా అని కేసీఆర్ ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఆదరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వరంగల్ గడ్డపై గులాబీ జెండా ఎగురవేయాలని కార్యకర్తలు, అభిమానులకు పిలుపునిచ్చారు. ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ నేను అడిగిన ఏమయ్యా ఇన్ని హామీలు ఇచ్చినారు, అమలు చేస్తలేరు. మన ప్రతినిధులు అడిగినారు అసెంబ్లీలో. అడిగితే ఏమంటాడు ముఖ్యమంత్రి? కేసీఆర్, నీ గుడ్లు వీకి నేను గోళీలు ఆడుకుంటా, నీ పీగులు దేశ నేను మెడలేసుకుంటా, ఆఖరికి నీ ముడ్డి మీద షెడ్డి కూడా గుంజుకుంటా. నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఇటువంటి మాట ఎప్పుడన్నా విన్నరా నా నోట? కేసీఆర్ నిన్ను ఉంచబోయి చెర్లపల్లి జైలు వేస్తా, ఈ జైళ్లకు తోకమాటకు నేను భయపడతానా? కేసీఆర్ జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదా? వచ్చునా తెలంగాణ? ఎన్ని దెబ్బలు తిన్నాం, ఎన్ని నిరాహార దీక్షలు చేసినాం, ఎన్ని రాజీనామాలు చేసినాం, ఎన్నిసార్లు పదవులను ఎడమకాలు చెప్పులాగా ఇసిరేసినాం. మేము గట్ల భయపడితే తెలంగాణ వచ్చేదా? దయచేసి మీతో నా ప్రార్థన ఒకటే, బీఆర్ఎస్ కార్యకర్తలకు, అభిమానులకు నా మనవి, తెలంగాణ ఉద్యమం ఇంకా అయిపోలే. ఇంకా తెలంగాణ పునర్నిర్మాణం మిగిలి ఉన్నది. ఇంకా చాలా డెవలప్మెంట్ చేయాలి. డెవలప్మెంట్ అంటే ఎట్లా ఉంటుందో వరంగల్లో కట్టిన హాస్పిటల్ నిదర్శనం. ఆకాశమంతా ఎత్తున వీళ్ళందరూ కనబడతా ఉంది. అటువంటి ప్రతిభ ముందుకు పోవాలి. అటువంటి ప్రగతిలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోవాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. మే 13 వరకు ఇదే ఉత్సాహాన్ని కొనసాగించి చైతన్యం ఉన్న ఈ వరంగల్ గడ్డ మీద గులాబీ జెండా ఎగరేయాలని ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా. రేవంత్ రెడ్డి ఉద్దెర మాటలు నమ్మి మళ్లీ మోసపోవద్దని ఎమ్మెల్యే హరీష్ రావు పిలుపునిచ్చారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం శివంపేటలో హరీష్ రావు, బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో గుంపు మేస్త్రి గూబ గుయ్యమనేలా తీర్పు చెప్పాలన్నారు హరీష్ రావు. మెదక్లో వెంకట్రామిరెడ్డి విజయం ఖాయమైందన్నారు హరీష్ రావు. నెలల కాంగ్రెస్ పాలన చూసినాక ఒక విషయం అర్థమైంది, ఉద్ధరించుడు మాట దేవుడికి కానీ ఉద్దర మాటలు మాత్రం చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు. అన్ని ఉద్దర మాటలే. 4 నెలల టీవీ పెడితే ఏం కనబడుతుంది చెల్లె? అయితే తిట్లు, లేకపోతే దేవుని మీద ఓట్లు ఏమన్నా ఉన్నాయా? అప్పుడేమో ఓటుకు నోటు, ఇప్పుడు ఓటుకు ఒట్టు. ఒకటే ఒట్లు పెడుతుండు రేవంత్ రెడ్డి. ఏడవైనా ఇగో ఈడికి వస్తే ఏడుపాయలమ్మ వారి ఒట్టంటుండు, ఆడిపోతే రాముల వారి మీద ఒట్టంటుండు. ఎందుకు ఈ ఓట్ల నాటకం? అర్థమైంది ఆయనకు. మొన్న ఎలక్షన్ల ముంగట బాండ్ పేపర్ల మీద రాసిచ్చి నమ్మించి చేతులల్లో పట్టుకొని కాళ్ళల్లో మొక్కి ఓట్లు వేయించుకున్నారు. కానీ ఇప్పుడు 4.5 నెలలు అయింది, ఏం పని అయితలేదు. అప్పుడేమన్నారు? రాగానే మొదటి సంతకం రుణమాఫీ అన్నారు, మొదటి సంతకం 6 గ్యారెంటీలు అన్నారు, అసెంబ్లీలో మొదటి అసెంబ్లీలోనే చట్టం చేస్తామన్నారు. నమ్మించిండ్రు. ఇవాళ గడ్డకు పడ్డాక మోసం చేసిండ్రు. అర్థమైంది. జనమంతా కూడా కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడగొట్టబోతున్నారని అర్థమై ఇప్పుడు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టే నాటకం స్టార్ట్ చేసిండ్రు. నువ్వు మోసం చేస్తే మోసపోము. ఈ శివంపేట బెబ్బులిపులై రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్తాడు. బిడ్డ రేవంత్ రెడ్డి, నువ్వు గుంపు మేస్త్రివి.
ఈ 13వ తారీఖు నాడు ఓట్లేసేటప్పుడు మా శివంపేట వాళ్ళు ఈ గుంపు మేస్త్రి గూబ బలిగేటట్టు తీర్పిస్తారు, జాగ్రత్త. వాటిని కొంటలేరు, బోనస్ ఎగబెట్టిండ్రు, రైతుల ఉసురు పోసుకుంటున్నారు. ఇవాళ రైతులంటే రేవంత్ రెడ్డి గిట్టది, బీజేపీ వాళ్ళ గిట్టది. కేసీఆర్ కు రైతులంటే ఆయనకు పంచ ప్రాణాలు. కేసీఆర్ నువ్వు కరెంట్ చక్కగా ఇయ్యవు, వడ్లు చక్కగా కొనవు, రైతు బంధు ఇయ్యవు, రైతు బీమా ఇయ్యవు. ఇవాళ రైతుల్ని ఆగం పట్టించిన రేవంత్ రెడ్డికి మనం బుద్ధి చెప్పాలనా వద్దా?